హాయ్ మై డియర్ కాంపిటేటివ్ aspirants, నేను మీ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెంట్రల్ బడ్జెట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కేంద్ర బడ్జెట్, మరి కేంద్ర బడ్జెట్ లో ఏ టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం అంటే, ఇక్కడ కేంద్ర బడ్జెట్ లో రెవెన్యూ వసూళ్లకు సంబంధించిన వివరాలు, అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటో మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ 2026-27 కేంద్ర బడ్జెట్ యొక్క మొత్తం విలువ ఎంత అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ ఎంత అంటే ఇక్కడ 53,47,315 కోట్లు. మరి ఈ 53,47,315 కోట్లలో రెవెన్యూ వసూళ్ల విలువ ఉంటది, మూలధన వసూళ్ల విలువ ఉంటది. మరి రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ లో మనం రెవెన్యూ రిసీట్స్ కు సంబంధించిన డీటెయిల్ తీసుకుందాం. మరి ఇక్కడ ఈ మొత్తం బడ్జెట్ లో రెవెన్యూ వసూళ్ల విలువ ఎంత, మొత్తం బడ్జెట్ లో రెవెన్యూ వసూళ్ల విలువ ఎంతనో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ రెవెన్యూ వసూళ్ల విలువ ఎంత అంటే ఒక్కసారి చూద్దాం. 35,33,150 కోట్లు. మరి ఈ రెవెన్యూ వసూళ్లలో ఏ ఏ అంశాలు ఉంటాయి అంటే, రెవెన్యూ వసూళ్లు అనేవి మనకు రెండు రకాలుగా కనబడడం జరుగుతుంది. రెవెన్యూ వసూళ్లు అనేవి మనకు రెండు రకాలుగా కనబడతాయి. ఒకటేమో పన్ను రాబడి, రెండవది వచ్చేసి పన్నేతర రాబడి. మరి ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ అనుకోవచ్చు, అదే విధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనుకోవచ్చు. మరి ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత ఆదాయాన్ని జనరేట్ చేయడం జరిగింది అంటే, ఇక్కడ ఒక్కసారి చూసుకుందాం. 28,66,922 కోట్లు. అదే విధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ యొక్క వాల్యూ ఎంత అయితే తీసుకుందాం అంటే, ఇక్కడ 6,60,228 కోట్లు. అంటే ఇక్కడ ఏంటిది, ట్యాక్స్ రెవెన్యూ యొక్క విలువను, నాన్ ట్యాక్స్ రెవెన్యూ యొక్క విలువను కలిపితే మనకేం రావాలంటే రెవెన్యూ రిసీట్స్ యొక్క వాల్యూ రావాలి. ఈ రెవెన్యూ రిసీట్స్ యొక్క వాల్యూ ఎందులో భాగం అంటే కేంద్ర బడ్జెట్ లో భాగం. ఈ రెవెన్యూ వసూళ్లకు మూలధన వసూళ్ల విలువను కలిపితే మొత్తం బడ్జెట్ విలువ రావడం జరుగుతుంది. ఇది ఈ రోజు టాపిక్. ఓకేనా? థ్యాంక్ యూ.